తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తోంది ప్రభుత్వం. ఎవరైనా మత్తు పదార్థాలు తీసుకుంటే డ్రగ్స్ డిఅడిక్షన్ పరీక్షలతో క్షణాల్లో పట్టేస్తోంది తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో. ఇక ఈగల్ టీం డైరెక్టర్ సందీప్ శాండిల్య నేతృత్వంలో యాంటీ డ్రగ్స్ వింగ్ ఈగల్ టీం దూకుడుగా పనిచేస్తోంది. అందుకు తగ్గట్టుగానే సీరియస్ గా డెకాయ్ ఆపరేషన్లు, సర్ప్రైజ్ ఆపరేషన్లు చేస్తూ డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా ఈగల్ టీం నార్కోటిక్ బ్యూరో పనిచేస్తోంది. అందులో భాగంగానే ఐటీ, సినీ పరిశ్రమలు, పబ్లు, బార్ అండ్ రెస్టారెంట్స్, రిసార్ట్లపై డెకాయ్ ఆపరేషన్లు చేస్తున్నారు. రేవ్ పార్టీస్, రిసార్ట్లపైన నిఘా పెట్టి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నారు. యువత పెడదవ పట్టకుండా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. స్కూల్స్, యూనివర్సిటీలలో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. కమిటీల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు, లెక్చరర్లు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, సైకాలజిస్టులు, కౌన్సిలర్లు, డి అడిక్షన్ నిపుణులు, హాస్టళ్ల వార్డెన్స్, పోలీసులతో అవగాహన కల్పిస్తున్నారు. సైబరాబాద్ లో నార్కోటిక్ ఈగల్ టీంలు డ్రగ్ టెస్టులు చేయగా 14 మందికి డ్రగ్ పాజిటివ్ వచ్చింది. వీళ్లపై ఎన్డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 64 కింద కేసుల నుంచి మినహాయింపు ఇచ్చారు. శిక్షకు బదులు వీళ్లను డి అడిక్షన్ సెంటర్లకు తరలించారు. అయితే గంజాయి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవుతున్న నిందితులను ప్రశ్నించినప్పుడు వారి సమాధానాలు పోలీసులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఒక్కసారి ప్రయత్నించి చూద్దామనే ధోరణితో డ్రగ్స్ తీసుకుంటూ ఆ ఊబిలో చిక్కుకొని పోతున్నామంటున్నామని చెబుతున్నారు. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యే నిందితుల్లో 95% పైగా ఇలాంటి వారే ఉంటున్నారని చెబుతున్నారు అధికారులు. డ్రగ్స్ అలవాటు చేసుకుంటున్న వాళ్లు ఒత్తిడిని భరించలేక తరచూ తీసుకుంటున్నామని చెబుతున్నారు. ఇది కేవలం ఒక సాకు మాత్రమేనని పోలీసులు, మానసిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మొదట సిగరెట్, మద్యం తీసుకునే అలవాటున్న వాళ్లు హైఫై లైఫ్ అనుభవించాలనే ఉద్దేశంతో జల్సాలు చేస్తూ ఎక్కువగా డ్రగ్స్ బారిన పడుతున్నారు. పబ్ సంస్కృతి, హై ఎండ్ పార్టీలు ఇందుకు ప్రేరేపిస్తున్నాయి. చిన్న సమస్య, ఆందోళన, ఉద్యోగంలో ఒత్తిడి, ఇలా సమస్య ఏదైనా డ్రగ్స్ రుచి చూసి బానిసలుగా మారుతున్నారు. డ్రగ్స్ కేసుల్లో పట్టుబడి వినియోగదారులకు ఒకప్పుడు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేవారు. కొంతకాలంగా పరిస్థితి మారుతుండటంతో వినియోగదారులపైన చర్యలు తీసుకుంటున్నారు తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు. ఖచ్చితంగా వారిని కోర్టులో హాజరుపరుస్తున్నారు. డ్రగ్స్ రవాణా అంతకంతకు విస్తరిస్తుందంటున్న అధికారులు దాన్ని నిర్మూలించేందుకు వినియోగదారులకు సరఫరా అయ్యే లింకులను ఛేదిస్తున్నామని అంటున్నారు. డ్రగ్స్ తీసుకున్న వాళ్లను బాధితులుగా పరిగణించి వాళ్లను డి అడిక్షన్ సెంటర్లకు తరలిస్తున్నారు. సదస్సులు, సెమినార్లు, కౌన్సిలింగ్ కేంద్రాలతో వాళ్లలో పరివర్తన తీసుకొచ్చేలా కౌన్సిలింగ్ చేస్తున్నారు. డ్రగ్స్ డిటెక్షన్ టెస్టుల్లో పట్టుబడే వారిని నేరుగా డి అడిక్షన్ సెంటర్లకు తరలిస్తున్నారు. వాళ్లకు పునరావాసం కల్పించి మానిటరింగ్ చేస్తున్నారు. డ్రగ్స్ కేసుల్లో పట్టుబడే వారిపై పీడీ చట్టాన్ని ప్రయోగిస్తామంటున్నారు అధికారులు. డ్రగ్స్ దందాలు, అక్రమంగా కూడబెట్టుకున్న ఆస్తులను అటాచ్ చేస్తోంది నార్కోటిక్ బ్యూరో.